స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ఆయన జీవితాలను మార్చువారు. ఆయన జీవితాలను మార్చువారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అలాగే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందాం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి దినము కూడా ఇలాగూ మనము కలిసి ఆయన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించాలి. దేవుని ఘనమైన నామాన్ని స్తుతించాలి. ఎందుకంటే ఆయన జీవితాలను మార్చినవాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకొని కల్దీయుల దేశంలోని ఊరు అను స్థలము నుండి బయటకు రప్పించాడు. అబ్రహాము మరియు అతని యొక్క పితరులు ఇతర దేవతలను ఆరాధించేవారు. ఇతర దేవతలను ఆరాధించేవారుగా మనం చూస్తుంటున్నాం. జీవితాలను మార్చేవాడు, బ్రతుకులను మార్చేవాడు. ఆయన మార్చే దేవుడు. మారు మనసు కలిగిన వారుగా ఉండాలి. మారు మనసు కలిగి పశ్చాత్తాప హృదయం కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టాడు. అబ్రాము వేరు, అబ్రహాం అంటే పేరు. ఆయన ఆయన దర్శించిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ఏం పేరు పెట్టాడంటే అబ్రహాము. అంతకుముందు అబ్రాము. అవును, నీ ఎడల నా ఎడల కూడా ఆయన కృప చూపించాడు. అబ్రహాము ఎడలనే కాదు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు నమ్మదగిన వాడు, గొప్పవాడు. ఆయన కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే అని చెప్పి చూస్తుంటాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అబ్రహాముకును నాహోరుకును తని అయిన తేరాహు కుటుంబకులు అంటూ అక్కడ చూస్తుంటున్నాం. నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించి. ఒకప్పుడు దేవుని ఎరగని వాడు అబ్రహాం. దేవుని తెలుసుకున్న తర్వాత అతని పేరు అబ్రహాముగా మార్చబడింది. 11వ అధ్యాయము ఆది కాండము 11వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. చూడండి, ఆది కాండము
11వ అధ్యాయము 31వ వచనం. తేరాహు తన కుమారుడు అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరును పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరాహు బ్రతికిన దినములు 205. తేరాహు హారానులో మృతి పొందెను అని చెప్పి చూస్తాడు. 12వ వచనానికి రాగానే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదు. ఆ కథంతా మనకు తెలిసింది. ఆశీర్వదించాడు దేవుడు. దేవుని ఘనమైన నామము స్తుతింపబడాలి. ఎందుకంటే ఆయన జీవితాలను మార్చాడు. పూజలు చేసేవాడు, దేవుని ఎరగనివాడుగా ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే తండ్రి చనిపోయినాడో అప్పుడు పిలిచినవాడు నమ్మదగినవాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నవాడు నమ్మదగినవాడు. మనం నమ్మతగనివారు. ఆయన నమ్మదగినవాడు, ఆయన గొప్పవాడు, అద్వితీయుడు, అతికాంక్షణీయుడు కదా. మహాకాశములు కలిగి చేసిన వాడు, సమస్తమునకు ఆధారభూతుడు ఆయన. అబ్రామును ఏర్పరచుకొని కల్దీల దేశంలోని ఊరు అను స్థలము నుండి బయటకు రప్పించాడు. అబ్రాము మరియు అతని యొక్క పితరులు ఇతర దేవతలు ఆరాధించేవారుగా ఉన్నారు. అటువంటి వ్యక్తి దేవుడు పిలిచి అతని జీవితమును మార్చాడు. అనీతిమంతులముగా ఉన్న మనల్ని నీతిమంతులుగా చేయడానికే కదా పరలోకము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన నీ కొరకు నా కొరకు తను తగ్గించుకొని రిక్తుడైపోయి రక్తాన్ని కార్చే రక్తధారులు మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేశాడు. అబ్రహాము నీతిని నమ్మాడు. ఆయన నమ్మాడు, నీతిగా ఎంచబడి ఆయన నమ్మినవాడు అబ్రహాము. అవును, నీవు నేను కూడా ఈ ఉదయకాల వేళ ఆయన నమ్మిన వారముగా ఉంటున్నాం. అక్కడ గమనించినట్లయితే అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచి అతని జీవితమును మార్చేశాడు. జీవము గల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచి వ్యక్తిగా మారిపోయాడు. ఎవరు? అబ్రహాము. నీవు నేను కూడా అలాగే మార్పు చెందిన వారం. అతని పేరు అబ్రాము కాదు, అబ్రహాముగా చేశాడు. కేవలము అబ్రహామును మాత్రమే కాదు, కానీ ఎంతోమంది జీవితాలను ఆయన పరిశుద్ధులుగా మార్చాడు, పరిశుద్ధముగా మార్చాడు. అందును బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇదే ఆదికాండంలో మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రహాము అనబడును. అవును, నీ పేరు నా పేరు మార్చాడు. నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రాజులను యాజక సమ్ముఖముగా సంఘముగా చేశాడు. అదంతా చేయడానికి అదిగో ఆయన రక్తాన్ని కార్చాడు, జీవితాలను మార్చాడు, బ్రతుకులను మార్చాడు, మన మాటలు మార్చాడు, మన క్రియలు, మన తలంపులు, ఆలోచనలన్నీ కూడా మార్చబడి నిత్యత్వములో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి కుమారుని ద్వారా హెచ్చించి పూజించి నమస్కరించే భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. అందరిని బట్టి ఉదయకాల వేళ మనం ఆయన స్తుతించాలి. ఆ ఘనమైన దేవాతి దేవుణ్ణి
స్తుతించే గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించాడు. అబ్రహాముకి ఇచ్చాడు అనుకుంటే మనకు కూడా ఇచ్చాడు. మనకు ఇచ్చిన వాడు నమ్మదగినవాడు, ఆయన గొప్పవాడు, సృష్టికర్త, సృష్టికి నిర్మాణకుడు, ఆది సంభూతుడు, అత్యంత రహితుడు. ఎన్నో పేర్లు కదా ఆయనకు. మన జీవితాలను, మన బ్రతుకులను మార్చాడు. దూరస్థులము, అక్రమస్థులము, అయోగ్యులమైనటువంటి మనల్ని మార్చాడు. ఇంకా మారిన వారు ఎవరైనా ఉన్నారేమో, మారండి. నీ కొరకు, నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఈ భూలోకంలో అటువంటి రక్తము ఎవరు కూడా చిందించలేదు, ఎవరు కూడా లేరు. ఆయనే నిజమైన దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు. అవును, ఆయన నిజమైన దేవుడు. మేము సాక్షులము. కన్న వాటిని, విన్న వాటిని, తెలియక వాటిని చెప్పక మేము ఉండలేము అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఆయన నిజమైన దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నలిగిపోయాడు, హేళన చేయబడ్డాడు, కాళ్ళు చేతుల్లో చీళ్ళ కొట్టబడి, శిరస్సుపై ముళ్ళ కిరీటం కొట్టబడి, వీపంతా నాగడి చాలా వల్ల దున్నబడినట్లుగా కొట్టబడి, అదిగో నిలువెల్లా గాయాలు పొంది, ఆ గాయాల నుంచి వచ్చిన రక్తము ద్వారా ఆ రక్తములో ప్రతి పాపమును కడిగాడు. చూడనులని వానికి వ్యసనాక్రాంతుడిగా మార్చబడి, ఆకాశానికి భూమికి మధ్యలో ఆ శిలువలో వ్రేలాడదీయబడి, ఏలి ఏలి లామా సబక్తాన్ని బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచిపెట్టి సమాధి చేయబడి, మరలా మూడవ దిన మృత్యుంజలేసి తల్లి కొడుకు ఆర్షంలో కూర్చొని మనందరి కొరకు స్థలాలు సిద్ధపరుస్తూ రానై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి కలిగిన వారు ధన్యులు. అట్టి దేవుణ్ణి ఆశ్రయించిన వారు ధన్యులు. అబ్రహాము జీవితం మార్చబడింది. ఆయన పితరులు చేసినటువంటి వాటిని తొలగించి, దాని నుండి తప్పించి అబ్రహాముగా మార్చబడి అనేక మందికి తండ్రిగా చేసినటువంటి గొప్ప దేవుడు. నిన్ను నన్ను కూడా, వెర్రి వారమైనటువంటి మనల్ని కూడా ఎన్నుకొని ఆయన ఊరి వెలుపల, గవిని వెలుపల ఆయన శ్రమ పొందాడు. మనం ఆయన స్తుతించే కృపను మనకు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. ఈ కొద్ది లేఖనాలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, అద్వితీయుడు, అతికాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడవు తండ్రి. మీ ప్రేమ, మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత మా ఇళ్ళలో ఉంచావు. మా బ్రతుకులు మార్చావు. అనీతిమంతులముగా ఉండగా నీతిమంతులుగా చేశావు, అయోగ్యులముగా ఉండగా యోగ్యులుగా చేశాడు. అన్నాడు అబ్రహామునే కాదు, మమ్మల్ని కూడా మార్చిన దేవుడు, మమ్మల్ని పిలిచిన దేవుడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మీ ఉదయకాల వేళలు మా శిరస్సు వంచి నీ నామమును స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.